18 డిసెంబర్ 2025 బంగ్లాదేశ్లో దిప్పు చంద్రదాస్ అనే హిందూ వ్యక్తిపై వద్దపు బ్లాస్ఫమీ ఆరోపణలు చేశారు. ఒక ఆరోపణతోనే అతన్ని చంపేశారు. అక్కడతో ఆగకుండా శవం మీద ఉన్న బట్టలు తీసేసి ఒక చెట్టుకు వేలాడదీసి దహనం చేశారు. ఈ వార ఇండియాకి వచ్చేసరికి కొన్ని రోజుల సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది. సేవ్ బంగ్లాదేశీ హిందూస్ అన్న స్లోగన్ ప్రతి చోట వినిపించింది. ట్రెండ్ అయ్యి మాయమైపోయింది కూడా. కొద్ది రోజుల తర్వాత ఈ విషయం ఒక ట్రెండ్ లా మాయమైపోయింది. కొత్త టాపిక్స్ వచ్చాయి. ప్రజలు దృష్టి మళ్లించారు. కానీ నిజం ఏంటంటే బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు ఆగలేదు. దిప్పు చంద్రదాస్ తర్వాత కూడా హత్యలు జరుగుతూనే ఉన్నాయి. మహిళలపై దాడులు, చంపడమే కాదు, హిందూ మహిళలపై అత్యాచారాలు, హెరాస్మెంట్ కూడా జరుగుతున్నాయి. ఈ ఏడాది ఒక సంఘటనలో ఒక హిందూ విధవ మహిళపై ఇద్దరు కలిసి అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆమెను పట్టుకుని చెట్టుకు కట్టి జుట్టు కూడా కత్తిరించారు. ఇవి ఒక్కో కేసు కాదు, ఇవి నిరంతరం జరుగుతున్న ఘటనలు. ఇది కొత్త విషయం ఏం కాదు. కొంతమంది ఉంటారు బంగ్లాదేశ్ ఇప్పుడే అస్థిరంగా ఉంది కాబట్టి ఇలా జరుగుతుందని. కానీ నిజం ఏమిటంటే బంగ్లాదేశ్ లో హిందువులపై హింస కొత్తది కాదు. గణాంకాలు చూస్తే తెలుస్తుంది. 1901 నుంచి ఇప్పటి వరకు అక్కడ హిందువుల జనాభా తగ్గుతూనే ఉంది. ఎందుకు జనాభా తగ్గుతుంది అంటే 3 కారణాలు ఉన్నాయి. దానిలో మొదటిది భయంతో దేశం విడిచి వెళ్ళడం, రెండవది బలవంతపు మత మార్పిడి, మూడవది హత్యలు. వారి పద్ధతి సింపుల్. ఒక ప్రాంతంలో కొన్ని ఇళ్లను కాల్ చేస్తారు, మిగతా వారికి భయం చూపిస్తారు. ఇక్కడ ఉండాలంటే మతం మార్చుకో, లేదంటే వెళ్ళిపో, అంతే. ముస్లిమ్స్ అందరూ అలానేనా అంటే కాదు. నేను అన్ని ముస్లిమ్స్ గురించి మాట్లాడటం లేదు. నేను మాట్లాడేది ఆ చిన్న శాతం రాడికల్ ఎలిమెంట్స్ గురించి. కానీ సమస్య ఏంటంటే వాళ్ళు తప్పు చేసినప్పుడు మిగతా వాళ్ళు సైలెంట్గా ఉంటారు. అదే వాళ్ళ మీద చర్య తీసుకుంటే అప్పుడే గొంతులేస్తుంది. ఇండియా బంగ్లాదేశ్ ఒకటేనా అంటే కాదు. ఇండియాలో మైనారిటీల జనాభా పెరుగుతుంది, బంగ్లాదేశ్ పాకిస్తాన్లో తగ్గుతుంది. ఇక్కడ ఇలాంటి సిస్టమేటిక్ హింస లేదు, అక్కడ ఉంది. అందుకే రెండింటిని పోల్చలేం. వీడియోలు ఎందుకు భయపెడుతున్నాయి అంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చే వీడియోలు బాధితులు తీసినవి కాదు, దాడి చేసిన వాళ్ళే తీసి పెడతారు. అది ఒక హెచ్చరిక. ఇవి చూసి ఇండియాలో హిందువులు భయపడతారు. తమ సురక్ష కోసం దూరంగా ఉండటం మొదలు పెడతారు. ఈ లూపు ఆగడం లేదు. అక్కడ జరిగేది ఇక్కడికి వస్తుంది, ఇక్కడ రియాక్షన్ మళ్ళీ అక్కడికి వెళ్తుంది. రాడికల్స్ రెండు వైపులా బలపడతారు. మధ్యలో నష్టపోయేది సాధారణ ప్రజలు. ఎండ్ మెసేజ్. ఇది ట్రెండ్ కాదు, ఇది ఒక నిజమైన సమస్య. బంగ్లాదేశ్, పాకిస్తాన్ హిందువుల బాధ ఇప్పటికీ కొనసాగుతుంది. కాబట్టి దీన్ని మర్చిపోవద్దు. సేవ్ బంగ్లాదేశీ హిందూస్, సేవ్ పాకిస్తానీ హిందూస్. వీలైనంత మందికి ఈ విషయం చేరేలా చేయండి. ఈ టాపిక్ మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం.